యా భర్త కన్నప్ప సినిమా చూడడం ఇప్పుడే జరిగిందండి. సో సినిమా పరంగా చూసుకుంటే నాకు తెలిసి అయితే ప్రభాస్ గారిని పెట్టుకోవడం చాలా మంచిదైంది. నిజంగా వాళ్ళకి తెలుసు నాకు అంత యాక్టింగ్ రాదు, నేను అంత అలా బాగా తీసుకోలేను, మా దగ్గర డబ్బు లేదు, మేము ఏదో అనుకుని ప్రభాస్ గారు ఉంటే బిజినెస్ పరంగానే తీసుకొచ్చారు. బట్ ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు కూడా యాక్టింగ్ కావచ్చు, ఆయన ఆ డైలాగ్స్ కావచ్చు అంటే బాగున్నాయి. అంటే డైలాగ్ అంటే ఏదో మాస్ డైలాగ్ లో ఏదో చెప్పడం కాదు, ఒక దేవుడికి సంబంధించిన డైలాగ్ అంటే ఒక వృత్తికి అన్న డైలాగులు కూడా చాలా బాగున్నాయి. రైటింగ్ బాగుంది అన్న సినిమాలో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అంతే ఆ మూడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటే మరి మిగతాదంట చెప్పుకోవాలంటే మంచి ఇష్టంగా మాట్లాడుకుందాం. ఆయన యాక్టింగ్ ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా, ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పరంగా లేదంటే ఒక నిర్మాతగా చేసుకుంటే బెటర్ గానీ సినిమాలు వద్దన్న ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ అంటే బాలీవుడ్ నుంచి డైరెక్టర్ తెచ్చుకున్న ఈయనకి నచ్చినట్టే తీసుకున్నాడు సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా క్లోజ్అప్ షాట్స్, ఆ జంపింగ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే మాకు అంటే లేదు, మాకు నచ్చలేదు. అది ఎలా యాక్టింగ్ లేదు మనోడికి, ఏదో కెమెరా పెట్టో డైరెక్ట్ యాక్షన్ చెప్తున్నాడు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే అలాగ అనిపించింది. మంచి మంచి పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక బల్లె ఊపుతుంటే అక్కడ డైలాగ్ చెప్తారు ఒక 2 నిమిషాలు, అమ్మ నీ అమ్మ డైలాగ్ సీన్ ఇంకెవడన్నైతే చేరుతున్నాడు ఆడు కాబట్టి ఏదో డైలాగ్ వెళ్ళిపోతుంది, ఏదో చెప్తున్నాడు అంతే, నువ్వు చూస్తున్నావు అంతే. థియేటర్ అంతా మేము థియేటర్ లో చూసినట్టు అనిపించలేదు, ఏదో ట్రోలింగ్ ఆఫీస్ లాగా అనిపించింది. ఆయన చేసిన యాక్టింగ్ డైలాగులు నవ్వులు పువ్వులు అన్నమాట. కానీ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఒక సీరియస్ గా చూడడం మొదలైంది, ఒక సీరియస్ గా మేము ఆయన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం మొదలైంది. ఆ డైలాగులు కానీ 20 మినిట్స్ కానీ చాలా బాగుంది. బట్ పత్తగన్నప్పుగా మారే సీన్ అంటే శివ శివ అన్న సాంగ్ నుంచి మంచి విషయం యాక్టింగ్ బాగుంది. అదే యాక్టింగ్ ఫస్ట్ నుంచి చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అయితే బాగుంది సినిమా, బట్ ఫస్ట్ నుంచి 20 నిమిషాల అయితే జస్ట్ బోరింగ్ వరకు అనిపించింది. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ అనేది చెప్తానన్నా. కానీ బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హీరోయిన్ కూడా ఏదో నేచురల్ గా ఏదో సాంగ్స్ కోసం, ఆయన ప్రేమ విధానం కోసం, ఒక యాక్టింగ్ కోసం బాగా అనిపించింది. మోహన్ బాబు గారి సీన్స్ బాగున్నాయి. 2-3 సీన్స్ లో వస్తారు ఆయన బీజిఎం గానీ, ఆయన వచ్చిన ఎఫెక్ట్ గానీ, ఆయన వచ్చిన సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మోహన్ లాల్ గారు ఇంటర్వ్యూల ముందు వస్తారు, ఆయన వచ్చినప్పుడు బీజిఎం ఉంటుంది సూపర్ అన్నమాట. ఆయన బీజిఎం గానీ ఆయన 3-4 మినిట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ సినిమా పరంగా చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ప్రభాస్ వచ్చినప్పటి నుంచి రఫ్ ఆడించాడు అనమాట. ఆయన 20 నిమిషాలు మంచి విషయం, 20 నిమిషాలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా సినిమాకి ఎవరైతే వస్తారో ఫిక్స్ అయిపోయింది, లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే సినిమా. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది. మేబీ ఆ క్యారెక్టర్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా అలాగే ఉండేదండి, బాగుండేది. కంటెంట్ బాగుంది. అదే అండి, చాలా సంతోషంగా ఉంది. మేము న్యూజిలాండ్ కి వెళ్ళి ఒక 2 months కష్టపడ్డాం. అక్కడ చలికి ఓర్చుకున్నాం, ఎండకు ఓర్చుకున్నాం. మేమే కాదు, మాకన్నా ఎక్కువ టీం కష్టపడ్డారు, విష్ణు గారు కష్టపడ్డారు. మాకు అక్కడ ఏ ప్రాబ్లం రానికుండా ఆర్టిస్టులు అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఓవరాల్ టీం కి కూడా మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామండి. భక్తి ఒక వ్యక్తికి భక్తి పట్టాలంటే ఏంటి అనేది ఈ సినిమా. ప్రతి క్వశ్చన్ సినిమా అయితే ఎప్పటి వరకు చేసిన విష్ణు సినిమాలకి దీనికి మించుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్పు తీసి కొట్టినట్టు సమాధానం చెప్పి నోటులో చెప్పలేదు, సినిమాతో చెప్పారు. నిజంగా సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పక్కన వాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్, ఎంత నిప్పగలు అంటారు 20 చెప్పు తీసుకోవటాలు ఎదవకాలకి. అక్కడ దేవుడి మీద ఒక సెంటిమెంట్ గా సీన్ వస్తుంటే త్వరగా చెప్పబే, అదేదో చెప్పాలి అని కడుపుకి అన్నం తింటారా లేదా, అలాంటి ఎదవల కోసం నువ్వు నాకు క్వశ్చన్ చేస్తావా? ఒక సంస్కారం అనేది ఉండాలి కదా. ఒక మనిషి కోసం ఒక దేవుడి సినిమా చూసేటప్పుడు ఒక భక్తి ఎలా పడుతుంది. శ్రీమంతురాజు సినిమా చూసారా? ఫస్ట్ అర్జున్ అలాగే ఉంటాడు, తర్వాత భక్తి వస్తే ఎలా ఉంటాడు అనేది ఈ సినిమా కూడా అలాగే. సినిమా చాలా బాగుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ సమాధానం చెప్పినట్టుగా ఉంది. ప్రతిదీ లేక మన జీవితమే లేకు, త్వరగా చచ్చిపోవచ్చు కదా. 100 సంవత్సరాలు ఎందుకు మీకు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చచ్చిపోవచ్చు కదా. అలా కాదు, నాకు ఎన్ని కోట్లతో సంబంధం లేదు. సినిమా అయితే చాలా నీట్ గా ఉంది. గ్రాఫిక్స్ లో ఎక్కడా నాకు అనిపించలేదు. ఒకటే నాకు అల్లా నచ్చకపోయింది అంటే ఓపెన్ గా చెప్తా, శివుడు ఆ తర్వాత కాజల్కున్న వాళ్ళు పార్వతి క్యారెక్టర్, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం టీవీ సీరియల్ లాగా ఒక్కటే నాకు తప్ప ఫీల్ మిస్ అయింది తప్ప మిగతాదంతా నాకు చాలా నచ్చింది. ప్రభాస్ ఎంట్రీ సినిమాకి ఇంకొక ఎస్సెట్. అక్కడి నుంచి అసలు భక్తి అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి కన్నప్ప సినిమా ఏమని చెప్పను, ఎట్టని చెప్పను. బయట ఎండ కొడుతుంది, లోపల వర్షం వస్తుంది, రాళ్ళ వాన చూసినా, రప్పల వాన చూసినా, డబ్బుల వాన ఇప్పుడే చూస్తున్నా. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, ఫుల్ డబ్బులు. ఇంటర్వ్యూలు దాకా దయ్యా సినిమా, తర్వాత దేవుడి సినిమా. అందులో ఎవరున్నారు? మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ భీముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు. ప్రభాస్ ఆయన లేకపోతే
సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద. హైలైట్స్ ఏంటో తెలుసా అన్న? రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. బయట ఎండ, లోపల వాన, ఫుల్ డబ్బులు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో సినిమాలో ప్రభాస్ ని పెట్టిండు, ఫుల్ డబ్బులు. ఇప్పుడు కుబేర ఎవరు? మంచు విష్ణు. రేవంత్ రెడ్డి సారు పోలీసు వాళ్ళని పంపి ఫుల్ డబ్బులు వచ్చినాయి. ఫుల్. ఐ లవ్ యూ. నాకు 100 కోట్లు ఇస్తే ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నా మంచు విష్ణు దండ పెడతాయా కాలుతా. ఏందయ్యా ఇట్లా వసూలు చేసినమైందా స్వామి? ఉన్నాడు 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 సుమన్ ప్రభాసులు పెట్టిండు, సునామీ తెచ్చిండయ్యా, సునామీ తెచ్చిండయ్యా స్వామి. సూపర్. ఏది అవసరం లేదు. అమ్మ వర్షం రాళ్ళ వాడ కాదు, రప్పల వాడ కాదు, పైసల వాడ వస్తుంది. థియేటర్లో 6 థియేటర్లు ఉంటే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదన్నా. డబ్బులే డబ్బులు డబ్బులే. బాగుంది మూవీ, బాగుంది. క్యారెక్టర్ ఎక్కువనే కానీ అన్నిటికన్నా ప్రభాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా చెప్పాలనుకుంటే ప్రభాస్ కోసమే వస్తారు మూవీకి. నేనైతే ప్రభాస్ కోసమే వచ్చా టు బి ఫ్రాంక్. బ్రో జనరల్లీ ప్రభాస్ మన ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం అనమాట. ఎందుకంటే మనోడికి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా యాప్ట్ గా సూట్ అయిపోతాడు ప్రభాస్ ఆన్ స్క్రీన్ 70mm మీద. అన్ని మనకి ఇప్పుడు ఇది అనేది ఏం లేదు, మనం డైరెక్టర్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలే కానీ ప్రభాస్ అసలు నెంబర్ 1 యాప్ట్ గా సూట్ అవుతాడు అన్ని మూవీస్ లో కూడా, ఏ క్యారెక్టర్ అయినా సరే. అంటే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేయలేంలే కానీ ఆ జనరేషన్ కి ఎన్టీఆర్ ఎంత గాడ్ ఫాదర్, ఇప్పుడు ప్రెసెంట్ యంగ్స్టర్స్ కి ప్రభాస్ ఒక ఇన్స్పైర్ అవుతాడు అనమాట యాక్టర్ గా. సో బ్రో మూవీ పరంగా చెప్తే నాకైతే కొంచెం ఎంత అనిపించింది. 3 hours అయితే నెసిటీ లేదు, దాన్ని కొంచెం ట్రిమ్ చేసి ఒక 2 hours 40 minutes 2.5 hours అయితే బాగుండేది. యాక్టింగ్ వైస్ అయితే ఎవరి క్యారెక్టర్స్ వారు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు ఒక 2-3 సీన్లు మాత్రమే కనిపిస్తారు. ప్రభాస్ వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత ఒక 10 to 15 minutes మాత్రమే ఉంటాడు. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ బ్రో, బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడు. అండ్ విష్ణు మెయిన్ పిల్లర్ మూవీకి, కాకపోతే విష్ణు పర్ఫామ్ చేశాడు, మరీ చేయట్లేదు అనట్లేదు కానీ, కాకపోతే ఇంకొంచెం ఇంపాక్ట్ పెట్టుంటే బాగుంటది మూవీకి. అన్న ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన, కన్నప్ప మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత వస్తాడు అన్నా కానీ నాకైతే ఫస్ట్ నుంచి ప్రభాసే కనిపించాడు. నిజంగా ఇండస్ట్రీకి మరో ప్రభాస్ అనిపించింది. నిజంగా అసలు అయితే ఒక కమెడియన్ గా చేశారు, ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒక్క ముక్కలో చెప్పాలండి, అసలు సినిమా అయితే మామూలుగా లేదు. అసలు యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా స్నో అన్నకి ఇంత రేంజా అనిపించింది. అసలు మామూలు యాక్టింగ్ అదే, సరైన వాడు వాడుకోలేదు కానీ ఇన్ని రోజులు సరైన వాడు వాడుకుంటే ఏ రేంజ్ లో ఉంటది విష్ణు యాక్టింగ్ అనేది చూపించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ అనిపిస్తుంది సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా పిచ్చి లేచిపోయింది అయ్యాయి నాకైతే మాత్రం. చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచు అన్న ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు, ఇండస్ట్రీకి మరో ప్రభాస్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే మాత్రం.